మా ఇంట్లో జరిగిన సంక్రాంతి సంబరాలు ఎలా జరిగాయో చూసేయండి. ప్రతి సంవత్సరం కూడా మా శ్రీనివాసు ఈ ఆటలు పోటీలు పెట్టడం ఇది చాలా విశేషమైనది. ఏంటంటే సంవత్సరానికి ఒకసారి ఈ పెద్ద పండుగ అయినా భోగి దగ్గర నుంచి మన చుట్టాలు పట్టాలు అందరూ రావడము. ఇందులో గొప్ప విశేషం ఏంటంటే మన వీధి ఏర్పాట్లు అసలు లేవు. మా శ్రీనిబాబు వాళ్ళు మన ప్రకాశం గారు వాళ్ళు వాడు పేరు వీళ్ళ అన్నయ్య వాడి సరదా శ్రీకాంత్కి ఇలాంటివంటే చాలా సరదా. అటువంటిది మా శ్రీనివాస్ కూడా పూర్వం నుంచి కూడా కార్తీక మాసం వచ్చినా ఏమొచ్చినా 10 మంది రావాలి, చక్కగా భోజనాలు చేయాలి, మా అల్లుడు రావాలని ఎంతో ఆనందం. ఇది చాలా చాలా ఆనందపడవలసిన విషయం. ఎందుకంటే బంధువర్గం అందరినీ కలుసుకోవడం చాలా గొప్ప విశేషం. ఇది సంవత్సరానికి ఒకసారి వస్తుంది. ఇటువంటి పండుగలో మన వాళ్ళని అందరూ కలుసుకోవడం, ఎక్కడి నుంచి వచ్చినా మన బంధువర్గంలో అందరూ బాగుండాలని చెప్పి సంక్రాంతి ఎప్పుడు కూడా నిత్యం ఇలా జరుగుతూ నవ్వులతోటి ఆటలతోటి ఉంటున్నాం కనుక అందరం కూడా సుఖంగా ఉండాలని చెప్పి ఆ పరమేశ్వరుడు ఈశ్వరుడు యొక్క అందరూ కూడా ఆయురారోగ్యాలతోటి మనం అందరం కూడా పాడి పంటలతోటి అందరం చుట్టాలు బంధువులు ఐకమత్యంగా ఉండి ప్రతి సంవత్సరం కూడా ఈ శ్రీనివాసు ఆ దేవుడు అనుగ్రహం వల్ల పాడి పంటలతోటి ఆరోగ్యంతో ఉండవలసిందిగా కోరి ప్రార్థిస్తున్నాను. నాకేం చెప్పడం రాదు, ఇక్కడ మీ అందరి గురించి చెప్తున్నాను. శ్రీ శౌర్య దిగ్రేష్ శర్మ చిన్న గణపతి శ్లోకం చెప్తారు. మంత్రం గణపతి కుంభవామహే కవిం కవీనాముపమశ్రవస్తవం జ్యేష్ఠరాజం బ్రహ్మణాం బ్రహ్మణస్పదాన శృణ్వన్నోతిభిస్సేదసాదనం ऋणो देवी सरस्वती वाजेभिर्वाजनीवती श्रीनामविजयवतु श्रीगुरुभ्यो नमः हरिः ओम् भद्रं कर्णेभिः शृणुयामदेवाः भद्रं पश्येमाख्यभिर्निजत्राः स्थिरैरङ्गैः दुष्टवागंसस्तनोभिः निषेमदेवहितं जदायुः स्वस्तिन्द्रावर्धश्रवाः स्वस्ति नः पूषा विश्ववेदाः स्वस्ति नस्तारिक्षो अरिष्टनेमिः स्वस्ति नो बृहस्पतिर्दधातु ॐ शान्ति शान्ति शान्तिः ॐ नमो वरातपतये नमो गणपतये नमः प्रमथपतये नमस्ते स्थलम्बोदराय एकदन्ताय विघ्नविनाशने शुभसुताय श्रीवरदमूर्तये नमो नमः. అందరికీ ఈ సంక్రాంతి సందర్భంగా అమ్మవారి అయ్యవారి ఆశీస్సులు అందజేస్తున్నాం. ఇలా పెట్టినాం గణపతి విఘ్నేశ్వర సరస్వతీదేవి లక్ష్మీదేవి బ్రహ్మ మహావిష్ణు అనవ సత్యార్థ గూడూరు జనాల స్వామి బెదవాడ కనదుర్గ కంచి కామాక్షి మధుర మీనాక్షి స్వామి చిన్నారి సహస్ర జంబలకడి జారుమిఠాయి ఆ సాంగ్. ఇవాళ అంతే సంక్రాంతి సందర్భంగా ఇవాళ 2 టీములుగా విభజన చేసి, అంటే ఏ టీం బి టీం అలాగా 2 టీములుగా విభజన చేసి దాంట్లో మనం గేమ్స్ అయితే ఏదైతే ఉన్నాయో ఆ గేమ్స్ పెడుతున్నాము. కాబట్టి అందరూ కూడా చక్కగా ఈ యొక్క సంక్రాంతి సంబరాలని మనం ఆనందంగా చేకూరుస్తామని కోరుకుంటున్నాను. టీం బి సౌందర్య ఆపండి, సౌందర్య నేను
టీం వస్తే ఆ టీంలోకి మీరు కూర్చోవాలి. టీం లీడర్స్ ఒకసారి పైకి రావాలి. సాంగ్స్ మధ్యలో పాట పెడతాము. ఆ సాంగ్ ముందు నుంచి చెప్పాలి ఏమిటో పాట. మార్కులు గెలుచుకున్నారు. ఇప్పుడు బి టీం వారు మార్క్ గెలుచుకుంటారో లేదో చూద్దాం. పాట పరమేశ్వర ఓ మార్క్ గెలుచుకున్నారు. అలా బి టీం వాళ్ళు పల్లెటూరు ఏ టీం వాళ్ళు కూడా క్లాస్ కొట్టాలి. good girl, then we are teacher, my dear brother. అన్ని మంచి హ్యాబిట్స్ ఉన్నాయంట నాలో విన్నవ మిస్టర్. బ్రష్ చేసుకుంటా నేను క్లోజ్ చెప్పుతా, నీ రసుకుంటా నేను తెలుపుతా, బ్రేక్ఫాస్ట్ చేస్తా నేను బ్రెడ్ జాముతా, స్కూల్కి వెళ్ళిపోతా నేను యూనిఫామ్ లో. మొత్తం ఇప్పుడు బి టీం వాళ్ళకి కూడా సాంగ్ ఇద్దాం. కాశీ గడుసు పిల్ల శివకాశీ సరుకు పిల్ల ఎవరిది ప్రతిదాన్ని నువ్వు వచ్చిన మళ్ళీ పూర్తిగా బాగానే గోల్డ్ కింద పడేస్తున్నారు సార్. సూరమ్మ కూతురు మొగుడా విషయము చెబుతాను. రాధదేవి కృష్ణుడు కాబట్టి వాళ్ళకి ముందుగా బిగ్ హ్యాండ్ మనంతా కూడా. ఓకే బి టీం వాళ్ళకి తెలిసినా కూడా చెప్పకూడదు. 3, 4, 5, 6, 7, 9, 10. ఓకే చెప్పు తెచ్చుకున్నారు. ఏ టీం ఛాన్స్ ఇద్దాం. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10 కాబట్టి వాళ్ళకి మార్క్ వేయండి. ఈసారి బి టీం వాళ్ళకి గో. 1, 2 వీళ్ళు బి టీం వాళ్ళకి చూపిస్తున్నాం. ఏ సినిమానో చెప్పండి. రెడీ స్టార్ట్ గో. 1, 2 ఇప్పుడు బి టీం వాళ్ళకి సరే ఇప్పుడు బి టీం వాళ్ళకి కూడా చూపిస్తున్నాం. రెడీ స్టార్ట్ గో. 1, 2, 3, 4, 5, 6, 8, 29, 30 స్టాప్. ఏ టీం వాళ్ళకి ఆన్సర్ ఏంటో తెలుసట. పోనీ వాళ్ళని అడుగుదాం. కాదు ఆది బాబా ఆత్రేయ. -పాయింట్ వచ్చింది. బి టీం వాళ్ళు గెలుచుకున్నారు కాబట్టి ఏ టీం వాళ్ళలో ఒకళ్ళు వచ్చి డాన్స్ చేయాలి.
సరే మీరు నోరు రెడీ టైమర్ కూడా ఉంటుంది. స్టార్ట్స్ నౌ. 1 2 3 శ్రీకాంత్ సౌందర్య హీరో హీరోయిన్స్ 9 శ్రీకాంత్ 10 11 12 19 20 టైమ్ అప్. 21 22 23 24 25 26 ఊహలు గుసగుసలాడే. రెడీ 1 2 3 స్టార్ట్. 1 2 3 5 6 7 8 9 10 11 12 13 14 15 16 18 19 20 21 23 25 26 నోట్తో చెప్పకూడదు. 3 అందరూ వాడు 4 5 6 7 బొమ్మల పడి ఉన్నారు. 16 17 19 20 అందరూ ఒకేలా చెప్తున్నారు. 21 22 23 ఏ టీం వాళ్ళు మరొక పాయింట్ గెలుచుకున్నారు కాబట్టి బి టీం వాళ్ళు కూడా మరొక పాయింట్ గెలుచుకోవాలని కోరా. 1 2 4 5 6 7 8 9 11 12 13 14 15 16 17 18 19 20 21 22 21 24 25 26 27 28 అయిపోయింది. ఏం చెప్తారు చెప్పండి. మనోహరం. ఓకే యువర్ టైం స్టార్ట్స్ నౌ. 1 4 కౌంటింగ్ లాస్ట్ 5 చేయండి. లాస్ట్ 5 చెప్పండి. 5 6 7 8 9 10 క్షేమంగా వెళ్ళి లాభంగా రండి. ఓకే రెడీ 1 2 3 స్టార్ట్. 1 2 4 5 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 కాదు ఆయన గాల్లో దోశలు వేద్దాం అంటున్నారు. గాల్లో దోశలు అయిపోయింది. అంతగా అడుగుతున్నారు కాబట్టి వాళ్ళకి మరొక ఛాన్స్ ఇద్దాం. ఏమంటారు ఏ టీం వాళ్ళు? అది నేను వాళ్ళు పెద్ద అడుగుతున్నా ఉంటున్నారు. కాదు కాదు అందరూ కూడా మనం ఆటగా ఆడుకుంటున్నాం కాబట్టి అందరూ కూడా ఛాన్స్ ఇవ్వాలి. యువర్ టైం స్టార్ట్స్ నౌ. 1 2 3 4 5 7 8
కొబ్బరికాయ 10 పవన్ కళ్యాణ్ దొరద పెడుతుందట 40 మైండ్ బ్లాక్ 17 అంతే మైండ్ బ్లాక్ 18 20 రేపు చెప్తా ఉంటున్నారు 21 ఇవాళది కాదు రేపటిది అసలు ఇవాళది కాదు 23 24 23 భలే భలే 27 28 29 30 సరే ఈసారి ఏ టీం వాళ్ళకి ఛాన్స్ ఇచ్చేద్దాం ఇదిగోండి ఇంకో 1 2 డబ్బా డబ్బాలు కాజాలు 3 4 కబడ్డీ ఆడదాం 6 7 8 నుయ్యండి 10 11 7 రెడీగా ఉండండి 1 2 3 నాట్యం చేస్తారట ఇప్పుడు 7 8 9 కృష్ణుడు ఇంకా రాలేదు 10 11 అర్జునుడు 12 అర్జున్ కళ్యాణ 13 అంతే అర్జున సుభద్ర 18 అంతే అర్జునుడు సుభద్ర 19 20 ఇదిగో వెనక్కి ఎవరో చెప్తారు మీ దాంట్లో ఏ టీం వాళ్ళు రెడీయా యువర్ టైం స్టార్ట్స్ నౌ 1 దాంట్లో నిన్ను నిల్చోబెడతాం దాంట్లో 3 4 5 పేపర్ సినిమానే 10 11 12 13 గొబ్బెళ్ళు 18 పైన 3 బ్రాండ్స్ ఉన్న సాఫ్ట్ డ్రింక్స్ పెట్టడం జరిగింది. అదే సాఫ్ట్ డ్రింక్స్ 3 కింద పెట్టడం జరిగింది. కింద ఎలా అయితే ఉన్నాయో పైన వాటిని అలా అదే విధంగా మ్యాచ్ చేసేలాగా పెట్టాలి ఈ గేమ్. అలాగా ఆ రంగులు కింద అయితే ఏ రంగులు పెట్టామన్నది మీకు తెలియదు కాబట్టి కింద పెట్టిన రంగుల్ని మీరు తెలియకుండానే పైన పెట్టిన రంగుల్ని సమానంగా ఉంచేలాగా ఏర్పాటు చేయాలి. చూడాలి. ఫస్ట్ ఏ టీం వాళ్ళు ట్రై చేస్తున్నారు? ఏదైనా ఒకసారి ఛాన్స్ 3 పెట్టిన తర్వాత కరెక్ట్ చెప్పేస్తే మీరు కరెక్టా కాదని అడిగితే మేము చెప్తాం.
గేమ్ సరే మనమే కొత్తగా గేమ్ పేరు పెట్టుకుందాం. కనుక్కోండి చూద్దాం, కరెక్ట్ గానే ఉంది గేమ్ పేరు. కాబట్టి ఇక్కడ మేము కొన్ని సామాన్లు పెట్టాము. ఆ సామాన్లు ఒకరిని పిలుస్తాము. ఈ సామాన్లన్నీ కూడా క్లారిటీగా చూసిన తర్వాత కళ్ళకు గంతలు కడతాము. దాంట్లో ఒక సామాను తీసేస్తాము. ఏం సామాను తీసేసామో బ్రాండ్ పేరుతో సహా చెప్పాలి. అది గేమ్. తర్వాత నుంచి 10 సెకండ్స్ చాలా ఇరవై పెడదాం. మాకు అది గొట్టాలు కదా. యువర్ టైం స్టార్ట్స్ నౌ. 1 2 3 బాటిల్ మిస్ అయినట్టు 4 5 6 7 8 9 లాస్ట్ నెంబర్ 8 7 12 13 14 15 16 పడుకుంటావు 10. అది చెప్తారు నీకు అంత పెట్టారు. 3 4 5 6 7 8 9 10. ఇడ్లీ మిస్ అయింది అనుకుంటున్నాడు బాబు. 11 12 13 14 15 16 17 18 19 20. సరే అయ్యో మరి బాగా పెద్దదైపోయింది. అదే కరెక్ట్ అండి, గుర్తుంటుంది. ఇదే కరెక్ట్ గుర్తుంటుంది. అది రెడీ 1 2 సర్ఫెక్సల్ సోపు గెలుచుకున్నారు కూడా అక్షయ అక్షరం 1 చూడవే. ఓకే చూడు క్లారిటీగా. మీరు సమానం ఉండాలి. దగ్గరండి ఇస్తున్నాం. 9 10 ఒక చెప్తున్నా వెనకాల సరే ఏ టీం వాళ్ళు ఉన్నారు. యువర్ టైం స్టార్ట్ నౌ. నంబర్స్ 2 3 4 మీరు గెలుచుకున్నారు. ఏదో ఒక ప్యాకెట్ కింద ఉంది, అది ఏదో ఒకటి కరెక్ట్ గా గెస్ చేస్తే సరిపోద్ది. అంతే. ఏం పెట్టామన్నది ఆ ప్యాకెట్ మీకే. లేదంటే బొట్టు బిళ్ళే అని చెప్పాలి. ఏదో ఓకే మీరు గెలుచుకున్నారు. ఏ టీం వాళ్ళు గెలుచుకున్నారు? నూకరవ్వ. చిటికలు అన్నారు, చప్పట్లు కాదు. నాకు తెలిసి నీకు తెల్లమంటే కట్టిన దాన్ని కనబడిందంటే మనం ఏం చేస్తాం? జాగ్రత్తలు కట్ట తిద్దాంరా.
కూర్చోండి. బి టీం వాళ్ళు బి టీం లో కూర్చోవాలి. ఇప్పుడు ఏ టీం వాళ్ళకి జవాబు క్వశ్చన్ అడుగుతున్నాము, జవాబు చెప్పాలి. సరే, ఇప్పుడు ఏ టీం వాళ్ళని క్వశ్చన్ అడుగుతున్నాము, జాగ్రత్తగా వినండి. నాలో దేశాలు ఉంటాయి కానీ మనుషులు ఉండరు, సముద్రాలు ఉంటాయి కానీ నీళ్లు ఉండవు, రోడ్లు ఉంటాయి కానీ వాహనాలు ఉండవు. ఏమిటిది? మళ్ళీ టీం వాళ్ళు మాత్రమే తెల్లని పోలీసుకు నల్లని టోపీ, తెల్లని పోలీసుకు నల్లని టోపీ. బి టీమ్స్ వారు మాత్రమే. బి టీం వాళ్ళు గెలవలేదు. బి టీం వాళ్ళ యాజమాన్యమే ఖాళీ చెప్తున్నారు. మనం ఏం చేస్తాం? అది ఫంక్షన్ ఎప్పుడైపోతుందా, చెరుకు ఎప్పుడు లాగేద్దామా అని ఎదురు చూస్తున్నారు, అక్కడ కూర్చున్నారు. సరే, ఏ టీం వాళ్ళకి మాత్రమే. తెలిసేలా పూస్తుంది, తెలియకుండా కాస్తుంది. తెలిసేలా పూస్తుంది, తెలియకుండా కాస్తుంది. వేరుశనగకాయ. ఓకే, బి టీం వాళ్ళకి 4th క్వశ్చన్. మేకల్ని తోలేసి తడకలకి పాలు పిండుతారు. మేకల్ని తోలేసి తడకలకి పాలు పిండుతారు. ఇంట్లో వాడతాము, తీయగా ఉంటుంది. క్రేజీగా స్టార్ట్ చేయండి. క్రేజీ క్వశ్చన్స్ ఏ టీం? ఫస్ట్ ఏ టీం కి. ఫస్ట్ క్వశ్చన్, పూజకు పనికిరాని పత్రి. పూజకు పనికిరాని పత్రి. రాంగ్ ఆన్సర్. కొంచెం క్రేజీగా ఆలోచించండి. క్రేజీనెస్ కావాలి. పనికిరాని పత్రి. అది చింపితే కానీ పనికిరాని బుక్. ఏ టీం వాళ్ళకి? ఏ టీం వాళ్ళకి. ప్రతిదానికి ఉండే కారం. ప్రతిదానికి ఉండే కారం. మా గ్రామం అల్లుడు గారైన ఋగ్వేద ఘనాపతి ఆకుటి శివకుమార్ గారు రావడం అన్నది అదృష్టం. అదే కాకుండా అందరికీ కూడా చక్కటి ఉల్లాసాన్ని, ఉత్సాహాన్ని కలగజేసినందుకు ప్రత్యేక ధన్యవాదాలు. రాబోయే రోజుల్లో మరింత అభివృద్ధి చెంది ఇంకా ఉన్నతమైన కీర్తి ప్రతిష్టలు పొందాలని చెప్పి బ్రాహ్మణ సంఘం తరఫున ఇక్కడ చేసిన బంధుమిత్రులందరూ తరఫున కోరుచు, వారికి మా గ్రామం తరఫున అందరి తరఫున చిరు పురస్కారం. అందరూ గట్టిగా చెప్పట్లు. ఏ డ్రైవరు నడపలేని బస్సు? అది ఏంటి? పెట్ట గుప్పిడంతా తీపి దాని పొట్టంతా. పెట్ట గుప్పిడంతా తీపి దాని పొట్టంతా. బీటీ మీకు ఏమో తెలుసా? ఇది చెప్పలేదు కానీ ఆవిడ కరెక్ట్ గా చెప్తారు లాస్ట్ లోనే. బూరి ఆన్సర్. ఈసారి ఇద్దరు ఎవరైనా గెస్ట్ చేసి, కానీ ఎవరు గెస్ట్ చేశారో వాళ్ళు చేతులు ఎప్పండి, అరవకండి. చేతులు ఎత్తి తెలిసిన వాళ్ళు చెప్పండి. ఫస్ట్ ఎవరు చేతులు ఎత్తే వాళ్ళకి ఇచ్చేస్తాం ఈ ఆన్సర్. బాగా ఆలోచించండి. అసలుకే టీలు గట్రా ఇస్తున్నారు. టీలో ముందు తినేకండి పోళ్ళు తినేయడం కాదు. ఓకే, ఆన్సర్ క్వశ్చన్ వచ్చేసరికి ఆన్సర్ కదా. అందరూ నన్ను తినడానికే కొంటారు, కానీ నన్ను ఎవరూ తినలేరు. ఓకే ఓకే, వెరీ గుడ్.
ఈ సంవత్సరం మన కాట్రేని కోన బంధువులందరూ స్నేహితులు మొత్తం అందరం కలిసి ఇటువంటి కార్యక్రమాన్ని ఆనందంగా ఉత్సాహంగా ఉల్లాసంగా జరుపుకోవడానికి చక్కగా వేదుల శ్రీనివాస్ గారి దంపతులు ఎంతో సహాయ సహకారాలను అందిస్తూ మనకి ఇటువంటి మహత్తర కార్యక్రమాన్ని చేయిస్తూ మనలో ఉన్నటువంటి టాలెంట్ని బయటికి తీసుకొస్తూ దాని కార్యక్రమాలన్నీ చేయిస్తూ ఉన్నారు. ఈ టెంట్లు అయితే స్టేజ్లు అయితే ఇవన్నీ ఖర్చు పెట్టి చక్కగా మనకి మళ్ళీ మధ్యలో టీ కూడా ఇచ్చి పడుకోకుండా చక్కగా ఉల్లాసంగా ఉండడానికి చేస్తున్నారు. అలాగే ఇంకా ఆ సంవత్సరం ప్రతి కనుమ పండుగ రోజు ఈ కార్యక్రమాన్ని ఇలా చేసుకోవాలి. మా బుల్లి గారు ఉన్నారు, చక్కగా ఏదైనా చిన్న చిన్న నాటికలు ముందుగా ప్రిపేర్ చేసుకుని ఒక ఆయన దగ్గరికి వెళ్తే ఆయన చక్కగా మంచి మంచి నాటకాలు, నేను బొందుతో కైలాసం ఒక నాటకం వేశాను, ఆయన ఆధ్వర్యంలో ఆయన మా చేత చేయించారు. తర్వాత పిచ్చివాడి చేతిలో రాయి అదొకటి వేసాం, 2 నాటకాలు వేసాం మేము. అలాగే ఇలాగే మనం ఈ నాటికలు ముందుగా మనం అందరూ కూడా ప్రాక్టీస్ చేసుకుని చక్కగా చేసుకోవాలని చెప్పి అందరినీ మనస్ఫూర్తిగా ప్రార్థిస్తూ ఇటువంటి కార్యక్రమం ఇంకా మనం జయప్రదం చేసుకోవాలి. ప్రతి సంవత్సరం మనం అందరం ఎక్కడున్నా సరే ఈ కార్యక్రమాన్ని కలవాలి అందరూ కూడా. అలాగే ఇంతటి అవకాశాన్ని కల్పిస్తూ శ్రీని గారి దంపతుల్ని మాకు ఇంత అవకాశాన్ని ఇచ్చిన వాళ్ళిద్దరిని చిన్న స్థితి సత్కారం చేయడానికి మా అందరి తరఫున వాళ్ళ స్టేజ్ మీదకి రావాల్సిందిగా కోరుతున్నాం. రండి శ్రీని గారి దంపతులు. అలాగే బావగారు సుకృత కూడాను, బావగారు సుకృత చక్కగా ముందుగా ఇదయ్యి మాకు అన్ని చేస్తున్నారు కాబట్టి అందరూ చక్కగా వాళ్ళ నలుగురు రావాలి. ఈ విధంగా మా కాట్రేని కోన సంబరాలన్నీ పూర్తయ్యాయి. లాస్ట్లో ఇలా పిక్ అయితే తీసుకున్నాము. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మా ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.